అబ్బా మస్తు కొట్టినవుగా. ఇంకా పెద్ద బాల ఘోరంగా ఆడుతుంది. పెద్ద బాలగా ఎట్లా ఆడుతుంది? హాయ్ అండి అందరికీ, నేను మీ మాన్వి. మిరపకాయల గురించి అయితే ఒక చిన్న విషయం మీతో చెప్దామని అయితే ఈ వీడియో చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎండాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు అయితే ఆడుకునే పనిలో బిజీగా ఉంటారు. ఇక మా ఆడవాళ్ళకైతే సంవత్సరం అంతా సరిపోయే చింతపండు కొట్టుకోవడం, మిరపకాయల తొడిమలు తీసుకోవడం, పచ్చళ్ళు పెట్టుకోవడం, వడియాలు వేసుకోవడం, కందులు తీసుకొని పప్పులు ఇసురుకోవడం, ఇక ఇట్లాంటి పనులు చేసుకోవడంలో బిజీగా ఉంటాం. ఇక నేనైతే ఈ సంవత్సరానికి మిరపకాయలు అయితే తీసుకున్నా. మా దగ్గర అయితే మిరపకాయల రేటు మస్తున్నాయి. కిలోకు 300 చెప్తున్నారు. ఇక అడగంగా కిలోకు 270కి అయితే ఇచ్చిళ్ళు. ఇక నేను ఇంతకీ మీరు మిరపకాయలు తీసుకున్నారా లేదా కామెంట్ అయితే చేయండి. మిరపకాయలు తొడిమలు తీసేటప్పుడు చేతులు మండకుండా ఉండాలి, ఘాటు రాకుండా ఉండాలంటే ఒక చిన్న చిక్క, మిరపకాయలు కొంటాం కదా, కొన్న వెంటనే తొడిమలు తీసినాక ఎండబోయండి. ఇక ఫస్టే ఎండబోసి తొడిమలు తీసిరనుకో చేతులు మండితే ఘాటు వస్తుంది. అందుకే ఫస్టే తొడిమలు తీసి ఎండబోసుకున్నారనుకో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదనమాట. ఇక నేనైతే మిరపకాయలు తొడిమలు తీసినాక 3-4 రోజులు మంచిగా ఎండబోసి మిరపకాయలు అయితే పట్టించుకొస్తా. ఇక మిరపకాయలు పట్టించుకొచ్చినాక వెంటనే పొడిని అయితే డబ్బాలో పోసుకోకూడదు. వేడంతా తగ్గిన తర్వాత ఒక కవర్లో పోసుకొని ఆ కవర్ డబ్బాలో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకుంటే ఇంకా సంవత్సరం అంతా మనకు కారం పాడవకుండా, పురుగులు పట్టకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే సంవత్సరం అంతా ఉండాలి కదా, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక నేనైతే లాస్ట్ టైం మిరపకాయలు తీసుకునేటప్పుడైతే దారుణంగా మోసపోయినండి. ఎవ్వరు నమ్మరు ఈ విషయం, కానీ నేను ఎట్లా మోసపోయినా మిరపకాయలు తీసుకోవడంలో అనేది మీకు చెప్దామని ఈ వీడియో అయితే చేశాను. ఇక నేను లాస్ట్ ఇయర్ అయితే 25 కిలోల మిరపకాయలు అయితే తీసుకున్నా. నాకు, రానికి, మా అన్నయ్య వాళ్ళకు, అమ్మ వాళ్ళకు అందరికీ కలిపి 25 కిలోలు తీసుకున్నా అన్నట్టు. తీసుకొని మంచిగానే తొడిమలు తీసిన, 4 రోజులు ఎండ పోసిన, పట్టించినప్పుడు పొడి అయితే మంచి ఎర్రగా మంచిగా ఉంది. ఇక పట్టించుకొచ్చి ఎవ్వరు దాళ్ళకు ప్యాక్ చేసి డబ్బాలలో పెట్టేసిన. ఇంకా అప్పటికైతే ఎవ్వరు తీసుకోపోలే. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు ఇక లాస్ట్ స్కూల్ స్టార్ట్ అయితే అన్నప్పుడు వస్తారు, వచ్చి 2-3 రోజులు ఉండి ఎవరి దాళ్ళు పట్టుకుపోతారు అన్నట్టు. ఇంకా సరే అయితే ఇంకెవ్వరు పట్టుకోపోలే, నా దగ్గరే ఉంది. ఇక నేనైతే ప్యాక్ చేసి డబ్బాలలో పెట్టిన కదా, ఒక 20 రోజుల తర్వాత నా పాత పొడి అయిపోయింది. ఇక నాకు కొత్త కారం వాడుకుందామని క్యాప్ తీసి చూసే వరకు అయితే మొత్తం కారం అంతా తెల్లగా అయిపోయింది, తౌడు లెక్క అయిపోయింది. నేనైతే చూసి షాక్ అయినా, ఎప్పుడు ఇట్లా కాలే కారం అయితే ఇంత తెల్లగా అయింది ఏంది అని. ఫస్ట్ అయితే ఈ పక్క అమ్మ నేను ఇద్దరం కలిసి తీసుకున్నాం అన్నట్టు ఆ మిరపకాయలు. ఇక అమ్మని పోయి అడిగితే అమ్మ కారం కూడా ఇట్లనే అయింది. ఎందుకు మరి ఈ కాయలు, ఈ కారపొడి పట్టించేటప్పుడు ఎర్రగానే ఉంది కదా, ఇంత తెల్లగా ఎందుకు అయింది అని అందరిని అడిగి చూపించుకుంటే అందరిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే కలర్ వేసిన కాయలు తీసుకున్నారు మీరు. ఆ కలర్ వేసిన కాయలు చూసేటప్పుడు పట్టించేటప్పుడు మంచిగా ఎర్రగానే ఉంటాయి, కానీ కొద్ది రోజుల వరకే అది మొత్తం తెల్లగా అయిపోతుంది అని చెప్పారు. అప్పుడు నాకు మిరపకాయలల్లో కలర్ వేసిన కాయలు ఉంటాయి అని తెలిసిందనమాట. మీలో ఎంతమందికి తెలిసి చెప్పండి కలర్ వేసిన కాయలు ఉంటాయని? అప్పటి వరకు నాకైతే తెలియదు. అయ్యా ఇక 25 కిలోల కారం నేను ఏం చేయాలనో ఏం అర్థం కాలేదు. నాకైతే మస్తు బాధ అనిపించింది. 1 కిలో 2 కిలోలు 5 కిలోలు అయితే ఏంలే అయిపోతుందిలే అనిపిస్తుంది, కానీ 25 కిలోల కారం మళ్ళీ నా ఒక్కదానికి కాదు కదా, వీళ్ళందరూ ఇప్పుడు నా వల్ల వీళ్ళందరూ బాధపడాల్సి వచ్చింది కదా. ఇక దాన్ని ఏం చేసినామంటే, ఇప్పుడు ప్యాకెట్ కారం ఉంటుంది కదా, ప్యాకెట్ కారం కొనుకొచ్చుకొని అది కొంచెం ఇది కొంచెం కలుపుకుంటూ ఇక సంవత్సరం అంతా వాడుకున్నాం అన్నట్టు. అందుకే ఈ సంవత్సరం ఇట్లా వేయొద్దు అనేసి మా లైన్లో అందరూ ఒక్కసారి మంచిగా చూసి తీసుకుంటారు. ఇక వాళ్ళందరూ తీసుకున్నప్పుడే మిరపకాయలు తీసుకోవాలని, ఇక వాళ్ళందరూ తీసుకున్నప్పుడే ఇప్పుడైతే ఫస్టే తీసుకున్నా అనమాట. ఇక నాలాగా మీరు ఎవ్వరు మోసపోవద్దనే ఈ విషయం అయితే చెప్పిన. ఇక మిరపకాయలు మనకు కలర్ మిరపకాయలు అనేది ఎట్లా తెలుస్తాయి అంటే, ఇక ఈ మిరపకాయలు చూడండి మనకు అక్కడక్కడ తెల్లగా ఉంటాయి, అక్కడ ఒక తెల్లకాయ అట్లా కొంచెం నార్మల్ కలరే ఉంటాయి. కానీ కలర్ వేసిన మిరపకాయలు ఎట్లుంటాయి అంటే ఒక్కటే మాదిరిగా మొత్తం ఎర్రగా ఉంటాయి. నీకు ఎక్కడ చూసినా తెల్లకాయ అనేదే కనబడదు అన్నట్టు. అదే బాగా ఎర్రగా కలర్ఫుల్గా ఉండి ఎక్కడ కూడా తెల్లకాయ లేదు అంటే అవి ఖచ్చితంగా కలర్ వేసిన కాయలని అయితే తెలుసుకోవాలి. ఇక మనం ఆ కాయలు తీసుకుంటే ఆ పొడంతా నెల వరకే తెల్లగా అయిపోతుంది, అంత వేస్ట్ అయిపోతుంది. నాకైతే 25 కిలోలు తొడిమలు తీసిన పని ఎంత వేస్ట్ అయిపోయింది అనిపించింది. ఇంకెప్పుడు ఇట్లా తీసుకోవద్దని అయితే బాగా అనుకున్నా. ఇక ఈసారి అయితే అందుకే అందరూ తీసుకున్నప్పుడు ముందే తీసుకున్నాండి. ఇక ఈ విషయం అయితే మీతో చెప్దామని అయితే ఈ వీడియో చేశాను. మిరపకాయలు తీసుకునేటప్పుడు అయితే కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకోండి. ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ సంవత్సరంకి అయితే చింతపండు కొట్టుకోవడము, కందులు తీసుకొని కందిపప్పు పట్టించుకోవడము, వడియాలు వేసుకునే పని అయితే అయిపోయింది. ఇంకా ఈ మిరపకాయల పని అయిపోతే ఈ సంవత్సరం పని అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్.